మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మేము పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి తెలుగు జాతికి వన్నె తెచ్చిన నాయకుడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు అమ్మ అంటానమన్నా, నాన్న అంటానమన్నా, ఆ పలుకులు పలుకుతానమంటే కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుని అనువదించి తెలుగుకి ఎంతో ఖ్యాతి తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు లేకపోవడము మనకెంతో బాధాకర విషయము. అలాంటిది ఇప్పుడు పుంగనూరు, తంబాలపల్లి, పీలేరుని మదనపల్లిలో కలిపి జిల్లాగా చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు 2 లక్షల మంది ఓటర్లు పైన చిలుకు బల్జలు నివసిస్తున్నారు. అలాంటి బల్జలు ఓట్లు కావాలి అంటే రేపు పొద్దున్నే మీరు అలాంటి ఓట్లు ఉపయోగించుకొని పార్టీలు స్థాపించుకొని మీరు ఎన్టీఆర్ జిల్లాని, వైఎస్ఆర్సీపీ జిల్లాని, అంబేద్కర్ జిల్లాని మీరు నామకరణాలు చేసినప్పుడు వారికన్నా ముందు ఘనకీర్తి కలిగిన చక్రవర్తి మహా గొప్ప శ్రీకృష్ణదేవరాయలకి శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఇక్కడే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అయితేనేమి, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్లు అయితేనేమి, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ దీన్ని వేదికగా తీసుకొని పూర్తిగా వీటిపైన కులంకషంగా డిస్కషన్ చేసి మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల మూల కేంద్రాలు ఉన్నాయి. ఒకప్పుడు హంపి నుంచి మనము తిరుమలకి ఆయన వెళ్ళాలంటే, అంతకుముందు యుద్ధాలు చేయాలంటే సైనిక స్థావరాలుగా, కేంద్ర స్థావరాలుగా మన మదనపల్లిని ఉపయోగించుకున్నారు. అలాగే విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చాలంటే కూడా ఈ 4 కాన్స్టిట్యూషన్లోంచి కూడా చాలా వరకు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాయి. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితేనేమి, చంద్రగిరి కోటనైతేనేమి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి, ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి, మన మదనపల్లికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని మనం అందరమే ముఖ్యంగా చరిత్రని గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కుండబద్దలు చేసి డిమాండ్ని మేము వ్యక్తపరుస్తున్నాము. దీనికి ఇక్కడ బల్జలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఈ మద్దతుని మేము తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకొని మా మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం. ఈనాటి ముఖ్య కార్యక్రమ ఉద్దేశం విజయనగర సామ్రాజ్య తేజ శ్రీకృష్ణదేవరాయల ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో నుంచి కొత్తగా జిల్లా కాబడుతున్న మదనపల్లి, ప్రస్తుతానికి 4 నియోజకవర్గాలు, పుంగనూరు, తంబాలపల్లి, పీలేరు, మదనపల్లి. మహాచక్రవర్తి పేరు ఈ జిల్లాని ఏర్పాటు చేస్తే ఆ యొక్క మహానుభావుని పేరు ఈ జిల్లాకు పెట్టాలని తమ్ముడు, సోదరుడు ప్రసాద్ గారు మంచి సంకల్పంతో మరి కుల పార్టీలకు అతీతంగా బలిజ కులస్తులందరినీ కూడా ఒక వేదికగా చేసి మన డిమాండ్ని, మన యొక్క కోరికని మరి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మరి ఒక మంచి వాతావరణంలో చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టాడు. మొట్టమొదటిగా ఇలాంటి మంచి ఆలోచన వచ్చిన మిత్రునికి చిన్నవాడైనా నా ఆశీస్సులు చెప్తుంటాను. అదేవిధంగా మా గురువేరులు మునితం సారు, మరి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్సమాజాలు తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణదేవరాయల గారి యొక్క చరిత్ర గురించి చూస్తే మరి ఈ దక్షిణ ఈ యొక్క దేశాల్లో ఏలిన రాజుల్లో మరి ఎంతో 20 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి ఏలిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. పెద్దలు చెప్పినట్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మన సంస్కృతి పైన కానీ, తెలుగు భాష పైన కానీ ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి. దాదాపు 24 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న రాజు. మరి ఆ కాలుబాటున పోయేటప్పుడు అనేక గ్రామాల్లో మరి విడిది చేసినప్పుడు అక్కడ చిన్న చిన్న ఒక రాజులుగా, సామంత రాజులుగా ఏర్పాటు చేయడం కానీ, ఆ మార్గంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని గుర్తించడం కానీ, ఆ దేవాలయానికి పూర్వవైభవం తేవడం కానీ, ఈరోజు మనమందరము కూడా ఇప్పుడు తాగే సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆనాడు రైతులు పండిస్తున్న పంటలు మార్గమధ్యం కానీ, ఆ రోడ్లు కానీ అన్ని చేశాడంటే మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు ముందు చూపితే ఈరోజు రాయలసీమలోనే కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల ఈరోజు చెరువులుగా, మరి పెద్ద పెద్ద డ్యాములుగా, ఆనాడు చెరువు కట్టలు
రాను రాను పాలకులు కొన్ని డ్యాములుగా కూడా నిర్మించడం జరిగింది. ఇవంతా కూడా కృష్ణదేవరాయలు గారి ఆ వేలిన రోజుల్లోనే జరిగింది. ఇలాంటి మహోన్నతమైన చక్రవర్తి పేరు ఈ యొక్క మదనపల్లి జిల్లా ఏర్పడితే ఆ మదనపల్లికి కృష్ణదేవరాయల జిల్లాగా మరి పేరు తేవడానికి మేమందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుకుంటూ ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి ఇంకా కూడా కొందరు కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేకపోయారు. ఇంకా కూడా ఒక 2-3 మీటింగ్లు ఇదే విధంగా పెట్టి మరి ఈ రాజంపేటలో రాయలసీమలోనూ రాజంపేట పార్లమెంటు దీనికి వస్తే అత్యధికంగా ఉన్న కులస్తులు బలిజ కులస్తులు. మరి ఈ బలిజ కులస్తుల యొక్క కోరిక కృష్ణదేవరాయలు గారి పేరుని ఈ యొక్క జిల్లా ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ జిల్లాకు నామకరణం చేయలేదు. కాబట్టి బలిజల ప్రతిపాదనని సానుకూలంగా స్పందించి మా యొక్క కోరికని నెరవేరుస్తారని నేను ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ కృష్ణదేవరాయల పేరుని జిల్లాకు పెట్టే కార్యక్రమంలో ఎంతటికైనా ఏ సమయంలో అయినా కూడా నేను రావడానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి తెలియజేసుకుంటానని సభాముఖ్యంగా తెలియజేసుకుంటాను. శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని న్యాయమైన డిమాండ్ మేము కోరుతున్నాం బలిజల తరపున. ఎందువల్లంటే మదనపల్లి 60,000 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన పూనూరు గింగురు అన్ని ఎత్తుకున్నా కూడా హైయెస్ట్ మెజార్టీ పాపులేషన్ బలిజ. రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలకు మోసం జరిగింది. కృష్ణదేవరాయల పేరు చెప్పుకున్నారు. శ్రీకృష్ణ మనము తమిళియన్స్ అరవాలండి అన్నారు ముందు తమిళియన్స్ అని. అట్లాంటి తెలుగు లెస్స తెలుగు పేరు ఖండాంతరాల్లో తెలుగుని జాతి ఎగరేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. వజ్రాలు వైడూరాలు రాసులు పోసిన చక్రవర్తి. అటువంటి చక్రవర్తి పేరు పెట్టకపోవడము ప్రభుత్వాలది. మా కులము ఇప్పుడు 28% రాష్ట్ర యొక్క అత్యధిక జనాభా ఉండేది బలిజ. ఇటువంటి బలిజలకి ఈ పొద్దు అక్కడెక్కడో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినారు, మన కడప రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినారు, అంబేద్కర్. ఏం వాళ్ళకంటే 100 రెట్లు పవర్ఫుల్ శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే ఇది రాజకీయంగా కూడా కుట్ర. దయచేసి కూటమి అందరికి చెప్తాము, కూటమి తరఫున మేము కూడా కూటమిలోనే ఉన్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ తీసుకోవాలి. ఈ జిల్లాని ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ ఇంకెక్కడే లేవు, ఇంక రావు. ఆ రాష్ట్రం వెళ్ళిపోయి ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయినాయి. 2 రాష్ట్రాల కృష్ణదేవరాయలు లేకపోతే ఇంకేంటి? ఇంకా విగ్రహాలు పెట్టినారు. మల్లికార్జున ఒకటి ఆడొకటి ఊరికే రాజకీయం కోసం అవద్దు. మనకి ఆయన పేరు పెట్టాలి. మదనపల్లికి ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టాలి. ప్రసాద్ సూపర్, నా తమ్ముడు మంచి సబ్జెక్ట్ తెచ్చినాడు. దీనికోసం మేము కూడా ఎంత దూరమైనా పోరాడతామో. ప్రసాద్కి మళ్ళా ఈ మీడియా మార్గంగా ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ సబ్జెక్ట్. బలిజోళ్ళు ఫస్ట్ ప్లేస్ లో మదనపల్లి ఉన్నాం, 60,000 మంది. ఇప్పుడు అన్ని 2 లక్షల మంది ఎంపీ కాన్స్టిట్యూషన్ ఎత్తుకుంటే 2 లక్షల మంది ఉన్నాం. ఏం లాభము? వాడుకుంటాడు అంతే. బలిజా ఓట్లు కావాలని మున్నూరులో విగ్రహం, మదనపల్లి 2 విగ్రహాలు, అంత లెక్కల అంగల్లో పెట్టేది అంతా పెట్టేది. ఏం లాభము? అక్కడ వంగవీటి రంగ విగ్రహం కూడా జిల్లా కూడా పెట్టినలా, ఇక్కడ పెట్టలా. ఏం కాపులు చేసిన ద్రోహము? మాకు మోసం జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి మా ఊళ్ళో లేడు ఇంతవరకు. ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రిగా చూడాలి. ఈ సభాముఖంగా చెప్తున్నాను. కృష్ణదేవరాయలు ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలి మదనపల్లి. మేము డిమాండ్ చేస్తాం. దీనికోసం ఉద్యమాలు చేస్తాం. నేనేం తగ్గేది లేదు.